పుష్ప పుష్ప అంటూ ప్రతి ఒక్కరూ జపం చేస్తున్నారు. టికెట్ రేట్స్ ఎంత ఉన్నా కానీ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఎలా అయినా సరే ఈ సినిమా చూసి తీరాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. కొంతమంది రేట్స్ ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు, కానీ పెట్టిన ప్రతి రూపాయి వర్త్ ఫీలింగ్ ఇస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో థియేటర్స్లలో రచ్చ మొదలవుతుంది. అయితే ఆల్రెడీ ఈ సినిమా కథ గురించి రకరకాల అంచనాలు ఉన్నాయి. అసలు సినిమాలు అంత వర్త్ ఇచ్చే అంత కంటెంట్ ఏముంటుంది? పుష్ప 2లో సుకుమార్ ఏం దాచుంచాడు? ఈ విషయాల గురించి ఓసారి చూసేద్దాం. ఇవి తెలియాలంటే ఒక్కసారి పార్ట్ 1 రీకాల్ చేయాల్సిందే. ముఖ్యంగా వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్లలో మొదటిది పుష్పరాజ్ ఇంటెలిజెన్స్. పుష్ప ఒక సాధారణ కూలీగా తన జర్నీని స్టార్ట్ చేస్తాడు, కానీ చాలా ఇంటెలిజెంట్. ఎర్రచందనం కూలోడి కింద మొదటి రోజు వెళ్ళినప్పుడు బలంగా ఉన్న వేర్లను గమనిస్తాడు. ఎప్పుడైతే పోలీసులు వస్తున్నారని తెలుస్తుందో వాటిని దాచేస్తాడు. ఎర్రచందనం లోడ్ పోలీసులకు దొరికిపోయినా సరే అక్కడ కూడా తెలివితేటలను ఉపయోగిస్తాడు. ఆ తర్వాత కూలోడి కింద వచ్చిన డబ్బులు తీసుకోకుండా డబ్బు తక్కువైనా సరే పార్ట్నర్ కింద ఎంత వస్తే అంతే తీసుకుంటాడు. ఎందుకంటే కూలోడి కింద ఎక్కువ తీసుకున్నా సరే తక్కువగానే చూస్తారు. అదే పార్ట్నర్ కింద తీసుకుంటే మాత్రం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడే పుష్పరాజ్ తెలివితేటలు ఏంటో అర్థమైపోతుంది. అలాగే మూవీ బ్యాక్డ్రాప్ 1998 టైంలో జరిగినట్లు చూపించారు. కాబట్టి అప్పట్లో మొబైల్స్ ఎవరి దగ్గర ఉండేవి కావు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళే మొబైల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. అందుకే మంగళం శ్రీను, కొండారెడ్డి దగ్గర మాత్రమే మొబైల్స్ ఉండేవి. పుష్ప కొండారెడ్డికి పార్ట్నర్ అయ్యాక మొబైల్స్ వాడడం మొదలు పెడతారు. తన స్థాయిని పెంచుకుంటాడు. ఆ తర్వాత ప్రతి సీన్లోనూ పుష్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ సిండికేట్కు హెడ్ అవుతాడు. సీక్రెట్గా సరుకును తరలిస్తూ ఎవరికీ చిక్కడు. దానిని ఎవరూ పసిగట్టలేకపోయేవారు. సాధారణ కూలీ నుంచి సిండికేట్ హెడ్గా అవ్వడానికి ఇన్ని తెలివితేటలు ప్రదర్శించడంతోనే పుష్ప ఏంటో అర్థమవుతుంది. ఇక పార్ట్ 2లో అంతకు మించి బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ ఎన్ని తెలివితేటలు ఉపయోగిస్తాడో ఎవరి ఊహలకు అందట్లేదు. తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక రెండో విషయానికి వస్తే మైథలాజికల్ రిఫరెన్స్. పుష్ప క్యారెక్టర్ డైరెక్ట్గా కర్ణుడి రెఫరెన్స్ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్లా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కర్ణుడు శూద్రుడని చెప్పి చాలా అవమానాలు పడ్డాడు. ఇచ్చిన మాట తప్పేవాడు కాదని తన సోదరులే తనకు శత్రువులు అనే సంగతి తెలిసిందే. సేమ్ అలానే పుష్ప విషయంలో కూడా జరుగుతోంది. అతనిని తక్కువ చేసి చూసేవాళ్లే ఇంటి పేరు లేదు అని చెప్పి అవమానిస్తూ ఉండేవారు. పైగా కూలోడు అని మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు. కొండారెడ్డి తనని చంపబోతున్నాడని తెలిసి కూడా అతనిని ఏమీ చేయడు. శ్రీవల్లి విషయంలో తప్పు చేశాడని తెలిసి కూడా జాలరెడ్డిని చంపడు. అంతేకాకుండా పుష్పకి తన సోదరులు శత్రువులుగా మారిపోతారు. అయినా సరే పుష్పరాజ్ మాత్రం తగ్గేదేలే అంటూ తనకంటూ స్పెషల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకుంటాడు. ఇక విలన్స్ విషయానికి వస్తే పార్ట్ 1లో మంగళం శ్రీను, దాక్షాయణి, జాలరెడ్డి, పుష్ప బ్రదర్స్ వీళ్ళందరికంటే బన్వర్ సింగ్ షెకావత్ పుష్పకి పెద్ద విలన్. వీళ్ళందరితో ఫైట్ చేసి గెలుస్తాడు. ఇక ఇప్పుడు పార్ట్ 2లో అంతకు మించిన శత్రువుల సమూహం ఉండబోతుందట. సో ఖచ్చితంగా ఇక్కడ ఇంకాస్త ఎక్కువ విధ్వంసమే జరగబోతుంది. వీళ్ళందరినీ ఎదుర్కొని పుష్ప ఎలా రూల్ చేస్తాడు అనేది చూడాలి. ఇది మాత్రమే కాకుండా తన ఇంటి పేరు, ఐడెంటిటీ విషయంలో ఫ్యామిలీతో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్ను ఎలా ఫేస్ చేస్తాడో కూడా పార్ట్ 2లో ఉండబోతుంది. సో ఇలా చూసినట్లయితే పుష్ప పార్ట్ 1లో చూపించింది జస్ట్ శాంపిల్ మాత్రమే అనిపిస్తోంది. అసలు కథ, అసలు పుష్పరాజ్ ఫైర్ ఏంటో పార్ట్ 2 కోసమే సుక్కు దాచి ఉంటాడేమో అనే కథనాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా పుష్ప 2 వైల్డ్ ఫర్ మాస్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.